డాన్ మీడియాకు స్వాగతం. జర్నలిస్టులను కించపరిస్తే సహించేది లేదు. ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశంలో వెల్లడి. 23న జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం రోజున నేతలకు అల్టిమేటం. వచ్చే నెలలో జర్నలిస్టులు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు తదితర అంశాలతో తీర్మానం. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రంగ సురేష్. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశం మంగళవారం అధ్యక్షులు తమ్మిశెట్టి రంగ సురేష్ అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సిపిఐ కపర్ది భవనంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఒక రాజకీయ పార్టీ సమావేశంలో జర్నలిస్టులను కించపరిచే విధంగా ఓ నేత అనుచితంగా మాట్లాడటంపై ఈ అత్యవసర సమావేశంలో ప్రధానంగా చర్చించారు. దీనిని సమావేశానికి హాజరైన జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సభ్యులంతా సంఘటితంగా ఉండాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు జర్నలిస్టులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. జర్నలిస్టులను కించపరిచే విధంగా ఇటీవల పలువురు నేతలు మాట్లాడటం తమ దృష్టికి వచ్చిందని, అటువంటి విషయంలో తాము చూస్తూ ఊరుకోమన్నారు. ఇటు అధికార పక్షం అటు విపక్ష పార్టీలు, ఇతర పార్టీ నేతల నుంచి ఇటువంటివి జర్నలిస్టు మిత్రులకు ఇటీవల ఎదురయ్యాయని తెలిపారు. అలా కించపరిచే విధంగా, అవమానకరంగా మాట్లాడేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే పనిలేదన్నారు. ఈ విషయంపై తాడేపల్లిగూడెంలో ఈ నెల 23వ తేదీన ఏర్పాటు చేసే కోర్కెల దినోత్సవం రోజున తమ ఇబ్బందులను, సమస్యలను రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి రాతపూర్వక అల్టిమేటంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే అదే రోజున జరగనున్న జర్నలిస్టుల హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు మాట్లాడుతూ రాజకీయ నాయకులు, అధికారులు పాత్రికేయులు పట్ల దురుసుగా, కించపరిచే విధంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రెస్ క్లబ్ నిర్వహించే సమావేశాలకు వరుసగా 3 సార్లు హాజరు కాని జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను వారి పదవులను నుంచి తొలగించాలని కోరారు. అలాగే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రెస్ క్లబ్ గ్రూప్లో మెసేజ్లు పెట్టే విషయంలో అడ్మిన్లు మాత్రమే గ్రూపులో మెసేజ్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి గజపతి వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు సుందరనీడి లక్ష్మయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు సంఘటితంగా ఉండాలన్నారు. క్లబ్ సభ్యులను కించపరిచే వారు ఎవరైనా సరే వారిపై ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ సభ్యుడు కొల్లాటి మోషే, ప్రెస్ క్లబ్ కోశాధికారి శీలిరాజు, కార్యనిర్వహణ కార్యదర్శి సరికొండ రవి కుమార్ రాజు, మాజీ కార్యదర్శి మైలవరపు రవికిరణ్, జర్నలిస్టు మిత్రులు అడపా ప్రకాష్, భోనగిరి దుర్గా ప్రసాద్, శీలి మహేష్, సనపల భాను ప్రకాష్, బూర్గుల భాను శ్రీనివాస్, గారపాటి ప్రసాద్, దేవశివ, గంటా శివ, గంటా శ్రీనివాస్, షేక్ ఖాదర్ మొహిద్దీన్, కొత్తపల్లి గోపిచంద్, చింతకాయల దొరబాబు, సురగాల రాంబాబు, కళింగ లక్ష్మణరావు, ఉర్ల బాలకృష్ణవర్ధన్, ఆంధ్రరేఖ ప్రసాద్, చిట్రోజు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.